నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పొద్దున లేవగానే కాలు కింద పెట్టగానే వెంటనే కాలు మడమల నొప్పులతోటి చాలా మంది నడవటానికి ఇష్టపడక అలా వెయిట్ చేస్తారు. కొంతసేపు అయిన తర్వాత కొద్దిగా నడక ప్రారంభించాక ఆ తర్వాత పెయిన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సో ఇలా మడమ నొప్పులు ఎక్కువగా లేడీస్లో చూస్తూ ఉంటాం. ఎందుకు ఇలా మడమ నొప్పులు లేడీస్లోనే ఎక్కువ వస్తుంది? ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం? సో వాటిని ఏ రకంగా మనం సరిదిద్దుకోవాలి? దీనికి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సునీల్ ధారా గారు ఫ్రమ్ ఈపియోన్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్. హలో సార్. హాయ్ అండి. సార్, మడమ నొప్పులు ఎందుకు లేడీస్లోనే ఎక్కువగా వస్తాయి? కంపేర్డ్ టు జెంట్స్ లేడీస్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటాయి? ఎందుకంటే లేడీస్ యొక్క మొండితనం, లేడీస్ మాట వినరు ఎవరివి. లేడీస్ యొక్క అతిగా పని చేసేయాలి ఇంట్లో అన్న మనస్తత్వం, లేడీస్ యొక్క జాగ్రత్తలు తీసుకోకుండా ఇంట్లో పని అంతా మన నెత్తి మీద వేసుకోవడం, ఇదే కారణం దానికి. ఎందుకంటే ఇది ఎక్కువ హౌస్ వైఫ్స్కి వస్తుంది, పనిచేసే వాళ్ళకి కూడా రావచ్చు. ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ బరువు అరికాల మీద పడితే, ఎక్కువ బరువు ఎక్కువసేపు అరికాల మీద పడితే అరికాలు దెబ్బతింటాయి. ఎట్లయితే మోకాలు ఎక్కువ నడిస్తే ఎక్కువ నిలబడితే మోకాలు పోతుందో, ఇప్పుడు ఒక సగటు హౌస్ వైఫ్ని తీసుకున్నాం అనుకో. మీరు చెప్పండి, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు హౌస్ వైఫ్ 6 నుంచి 11 రాత్రి ఎంతసేపు కూర్చుంటారు చెప్పండి? చాలా తక్కువ గంటలు, ఒక 12 గంటల్లో, ఒక 2 hours. అంటే 10 గంటలు నిలబడినట్టేనా? 10 గంటలు అవసరమా? అది మీ క్వశ్చన్ మీకే వేసుకోవాలా. ఇంట్లో మీరు, మీ హస్బెండ్, 2 పిల్లలు ఉన్నారండి, అత్త మామ ఉన్నారు అనుకో, ఎంత టైం మనము స్పెండ్ చేయాలి నిలబడి పని చేయడానికి? దీనివల్ల వచ్చే అనర్థాలే మోకాలు నొప్పులు, తుంటి నొప్పులు, బ్యాక్ పెయిన్లు, ఈ అరికాల నొప్పి కూడా. సో అందరూ అలా పని చేయడం వల్లనా, లేకపోతే నిలబడి మీరు ప్రెషర్ పెట్టడం వల్ల, చేస్తున్న చెప్పుల వల్ల కూడా ఉంటుంది? చెప్పులు గిప్పులు ఏం కాదండి, బాడీని మనము కాపాడుకోవడం తెలుసుకోవాలి. పర్టికులర్గా లేడీస్కి ఇండియాలో అది రాదు. ఎప్పుడు బాడీని తుట్లు పడేసేటట్టే పని చేస్తారు. కానీ నేను ఇందాకన్నా 12 అవర్స్లో 1 అవర్ 2 అవర్సే కూర్చుంటే మరి బాడీ అంతా స్ట్రెయిన్ తీసుకోవట్లే. అది తెలివిగా చేసుకోవాలి. చేయండి, అన్ని పనులు చేయండి, మీకు ఏ నొప్పులు లేకపోతే. కానీ ఈ పనులు చేయడం వల్ల రేపొద్దున ఏ ప్రాబ్లం అన్నా రావచ్చన్న ఆలోచన ఉంటే మన బాడీని మనం కాపాడుకుంటాం. ఇది లేదు మన ఇండియన్ ఫీమేల్స్లో. ఇంకా పని చేస్తుందని చెప్పి హస్బెండ్, పిల్లలు, అత్తమామలు అందరూ కూడా పని చేయించుకుంటారు. లాస్ట్కి ఏమవుతాయి? మోకాలు అరుగుతుంది, యాంకిల్ అరుగుతుంది, ఈ అరికాలు అరుగుతుంది. ఈ అరికాలు ఇష్యూ మనకి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ బరువు అంతా మీరు నిలబడినప్పుడు, పరిగెత్తినప్పుడు, నించున్నప్పుడు మొత్తం బరువు ఎక్కడ ట్రాన్స్మిట్ అవుద్ది? హీల్కి ట్రాన్స్మిట్ అవుద్ది, అరికాల్కి. అరికాల దగ్గర ప్లాంటార్ ఫేషియా అనే ఒక పొర ఉంటుంది. అరికాలు మీరు ఎప్పుడైనా చూసినప్పుడు దగ్గర 15-20 బోన్స్ ఉంటాయి, చిన్న బోన్స్. ఆ బోన్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తూ అరికాలలో ఒక ప్లాంటార్ ఫేషియా అనే ఫేషియా ఉంటుంది. ఈ బరువు పడడంతో అది కట్ అవుతుంది. దాన్ని ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు. అంటే కట్ అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ని ఐటిస్ అంటారు కదా, ప్లాంటార్ ఫేషియా ఐటిస్, ప్లాంటార్ ఫేషియైటిస్ అరికాల్లోనే వస్తుంది. ఇట్లా క్లాసికల్ సిమ్టమ్ ఏంటంటే పొద్దున్న లేగానే సివియర్ పెయిన్, కాలు కింద పెట్టలేరు, తర్వాత కొంచెంసేపటికి మళ్ళీ రెచ్చిపోతారు, ఇంకా మళ్ళీ అది ఇంకా కట్టు పెరుగుతూనే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్, అరికట్టడం ఎట్లాగంటే నిలబడడం బాగా తగ్గించండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ అట్లా జరిగితే వెంటనే 2-3 రోజులు పెయిన్ కిల్లర్స్ తగ్గుతుంది. కానీ దాని మీద ప్రెషర్ పడుతుంది, ఆల్రెడీ కట్ అయిన దానికి ఏదైనా ట్రీట్మెంట్ చేయాల్సిందే. ఏమున్నాయి ట్రీట్మెంట్లు? పెయిన్ కిల్లర్స్ ట్రీట్మెంట్ కాదు, నొప్పి తగ్గించడానికి పెయిన్ కిల్లర్. దీనికి ఒక మంచి ట్రీట్మెంట్ ఉంది, అదేంటంటే పిఆర్పి సెల్స్ని తీసుకొని స్కాన్ చేసి ఆ ప్లాంటార్ ఫేషియాలో ఎక్కడైతే కట్ ఉందో ఆ కట్ని గమనించి దాన్ని మెజర్ చేసుకొని ఆ మెజర్ చేసి కట్ అయిన ప్లేస్లో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేయడం ద్వారా అది మళ్ళీ అతికిస్తుంది. అది హీల్ అవుతుంది. హీల్ అయిన తర్వాత జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఇది ఒక్కటే ఉంది కరెక్టివ్ ట్రీట్మెంట్. దీనికి సర్జరీలు ఏమి ఉండవు. టాబ్లెట్లు, లేదంటే రెస్ట్, పిఆర్పి తోటి ఎక్సర్సైజెస్, ప్రికాషన్స్, చిన్న ఇంజెక్షన్తోనే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కరెక్ట్, అంటే ఇంకోటి ఏమంటే కరెక్ట్గా రిలీజ్ చేయాలి. కరెక్ట్గా ఏ ప్లేస్లో అయితే కట్ అయిందో అక్కడ రిలీజ్ చేయాలి. మంచి రిలీఫ్ వస్తుంది. కానీ జాగ్రత్తలు అయితే పాటిస్తే
మీరు మళ్ళీ ఫ్యూచర్లో నొప్పి లేకుండా ఉండొచ్చు. అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలోనే కొన్ని పోస్టులు చూస్తూ ఉన్నాం, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు, ఓన్లీ ఫర్ కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి, ఆ మూమెంట్స్ చేస్తూ ఉంటే దాన్ని బట్టి అదే కంట్రోల్ అవుతుంది, దీనికి ఏం అవసరం ఉండదు అంటే అని చెప్తా తెలియని ఉంటారు. డాక్టర్లు అట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఒక పార్ట్లో నొప్పి వచ్చింది, దీనికి ఏం అవసరం లేదు, ఈ ఎక్సర్సైజులు చెయ్యి, లేదంటే మసాజ్ చేసుకో, కాదు. ఫస్ట్ కనుక్కో. 2026లో ఉన్నాం మనం, ఎన్నో స్కానింగ్స్ ఉన్నాయి, చూడు. ఫస్ట్ చూసి అది కట్ అయిన తర్వాత నీ బరువు మళ్ళీ దాని మీద పడుతుంటే అది ఇంకా కట్ అవుతుంది. కామన్ సెన్స్. కట్ అయింది, బరువు పడితే ఇంకా కట్ అవుతుంది. ఇప్పుడు మ్యాజిక్లు మంత్రాలు ఏమి ఉండవు. ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుద్ది, ఇప్పుడు ఆల్రెడీ కట్ అయింది, దాన్ని పట్టుకొని నువ్వు ఇట్లా అన్నావు ఇంకా కట్ అయిపోతుంది. ఫస్ట్ దాన్ని హీల్ చేసుకొని దాన్ని రికవరీ చేసుకోవాలి. ఎవరికైతే దాని మీద అవగాహన లేదో, ఎవరైతే దాన్ని ఎప్పుడూ ట్రీట్ చేయలేదో అటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడకూడదు. బుర్ర ఉపయోగించాలి. పిఆర్పి తీసుకున్నా కూడా ఒకవేళ వాళ్ళు బాగా ఒబేస్గా ఉంటే ఏమైనా ఫలితం ఉంటుందా లేదా? ఒబేస్గా ఉన్నంత మటుకు పిఆర్పి పని చేయదు. ఒబేసిటీ లేకుండా సన్నగా ఉన్న వాళ్ళకి సూపర్గా పనిచేస్తే అట్లా ఏం లేదు. అక్కడ కట్ అయినప్పుడు తప్పకుండా ఈ ట్రీట్మెంట్, వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఈజ్ పిఆర్పి. దాని తర్వాత దానికి తగ్గ జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. ఒబీస్ ఉన్న వాళ్ళలో కొద్దిగా డిసడ్వాంటేజ్ ఉండొచ్చు, వాళ్ళకి తగ్గ జాగ్రత్తలు మేము చెప్తాం, అది చేసుకోవాలి. సో మళ్ళీ రిపీటెడ్గా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? వస్తే చేసుకోవాలి. ఏం సింపుల్ ఇంజెక్షన్ కదా. ఇంక నీవేమి లేనప్పుడు నీకు ఆపరేషను లేదు, వేరే ట్రీట్మెంట్ లేదు, అది కట్ అయిపోయిన ప్లాంటర్ ఫెషన్ ఎక్సర్సైజ్ చేసుకొని రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలా డాక్టర్లు ఇస్తున్నారు. దాని బదులు ఒక కరెక్టివ్ ట్రీట్మెంట్ ఉందన్నప్పుడు దీన్ని తీసుకోవడం ఉత్తమం కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లాంటర్ ఫెసిలిటీస్ రావడానికి రీజన్స్ అండ్ దానికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అండ్ పిఆర్పి ఎంత అద్భుతంగా పనిచేస్తుందనే విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ.